రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. స్కూల్ ఓపెనింగ్కి వెళ్తా అప్పుడు కోటంరెడ్డి ఆగి చెప్పి లైట్లు వేయించాడు. బోరింగ్లు కూడా వేశారు. దగ్గరుండి ఏం అవసరం వచ్చినా కానీ వచ్చి అప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్నాం. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? ఎందుకంటే సుపరిపాలనలో నంబర్ 1 ఎమ్మెల్యేగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తింపు పొందారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిద్దామని వచ్చాం. సో డికేడబ్ల్యూ కాలేజీ నుంచి కొత్తూరు వరకు ఉండేటువంటి రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. అలాగే స్థానికులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఈ వివరాలు అయితే తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎలా ఉంది అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి సార్. ప్రస్తుతానికి మాత్రం ఏం డోకాలే. అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. ఏం కావాలన్నా చేయకపోని సమాధానం మాత్రం చెప్తారు. ఇబ్బంది అపోరా అనే టైప్ లేకుండా. ఏం జరిగాయి రూరల్ నియోజకవర్గంలో మీ ఏరియాలో తీసుకుంటే పర్టికులర్గా అభివృద్ధి పనులు ఏం జరిగాయి? రోడ్లు సూపర్, గుంటలు మింటలు అన్నీ ఉన్నాయి. లేకుండా శుద్ధంగా వేసేసారు రామకోట నగర్ మొత్తం. ఆ నుంచి టిక్కో ఇళ్ళ వరకు రోడ్లు బాగున్నాయి. ఫస్ట్ సూపర్గా ఉన్నాయి సార్. టిట్కో ఇళ్లలో వసతులు ఏ విధంగా ఉన్నాయి? అన్ని వసతులు ఉన్నాయి సార్. ఒకటి ఉంది, ఒకటి లేదని ఏం లేదు. వాటర్ నో ప్రాబ్లం. కరెంట్ అన్న ఇక్కడన్నా పోతుందేమో కానీ మాకు మాత్రం కరెంట్ పోదు. అది చాలా మాకు ఆ ఏరియాలో అది ఏదన్నా అవసరం అంటే సార్కి చెప్పుకుంటాము. అక్కడ ఉండేవాళ్ళు కూడా చేస్తారు వెంటనే. కరెంటు మాది పోయింది అనుకోండి, మామూలుగా లేకుండా ఇంట్లో పోయింది చెప్పామంటే వెంటనే వచ్చి చేసేస్తారు. సమస్యలు ఏమన్నా వెంటనే స్పందిస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇట్లా బస్ ఫెసిలిటీ ఏమైనా ఉందా అక్కడికి టిట్కో ఇళ్ళకి? సార్ కొత్తగానే 5-6 సింగర్లు వేస్తున్నారు సార్. ఉదయం 7:30 నుంచి అసలు రాత్రి 7:30-8 దాకా. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అదిగో వస్తున్నామంటే నిలబడుతున్నారు, చూపోతారు. 2 సైడ్స్, ఈ పక్క టిక్కో హిల్ సెంటర్లో నుంచి ఉన్నది. వస్తున్నారా రాలేదని హార్న్ వస్తానే బయలుదేరేటప్పుడు హార్న్ బాగా కొట్టి పిలుస్తారు కూడా. ఉండు వస్తున్నాయంటే నిలబడతారు. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? ఇవి కాకుండా బాగున్నాయి. ఏమి ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏమి లేదు సార్. 9 నెలలు అవుతుంది మేము చేరి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏం ఇబ్బంది లేదు. మరి మీ ఎమ్మెల్యే నంబర్ 1 వచ్చిన నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే సార్ మాకు లైట్లు వచ్చింది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు వీధి లైట్లు కానీ ఒకటి లేవు. ఆ స్కూల్ ఓపెనింగ్కి వచ్చి ఆ రోజు ఇక్కడ ఆపి బండి ఆపి ఏం పరిస్థితి అంటే ఇట్లా పని సార్ లైట్లు లేవు, మేము ఒక్కరమే ఉన్నామంటే అప్పుడు లైట్లు వేసాడు. అప్పటిదాకా ఎవరు రాలే. స్కూల్ ఓపెనింగ్కి వెళ్తా అప్పుడు కోటంరెడ్డి ఆగి చెప్పి లైట్లు వేయించాడు. ఆయన వేయించినదే. ఆయన తర్వాత ఇంకా మొత్తం లైట్లు అన్నీ వచ్చేసింది. కాకపోతే మాకు ఒక పోలీస్ స్టేషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే నైట్ పూట తాగేసి గొడవలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అవును, ఓకే. పోలీస్ వ్యాన్ అప్పుడప్పుడు పికెట్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అవును సార్, అదొకటే సార్. మాకే గొడవలు జరుగుతుంటాయి. నైట్లో మటుకు తాగేసి గొడవలు జరుగుతుంటాయి. అదొక్కటే ప్రాబ్లం ఉంది సార్. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కానీ వచ్చి వెళ్తుంటారు. అలాగే మీ ఎమ్మెల్యే గారికి నంబర్ 1 స్థానం వచ్చింది రాష్ట్ర స్థాయిలో, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా సార్. ఆయన ఇంకా ఎదగాలని, మినిస్టర్ కావాలని కూడా కోరిక. మళ్ళీ నేనేమో ఎన్టీఆర్ అభిమాన సంఘ ప్రెసిడెంట్ రాపూర్. ఇక్కడ రమేష్ రెడ్డి డీలింగ్స్ ఉన్నాయి మాకు. అప్పటాంచి ఎన్టీఆర్ ఉన్నప్పటాంచి మేము అంటే అప్పుడు వచ్చిన ఫస్ట్లో కూడా ఇక్కడ కోటరెడ్డి ఫస్ట్ నిలబడ్డాడు కదా, అప్పుడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా ఆయన చూడ. మళ్ళా సెకండ్ టైం నిలబడ్డాడు కదా, అప్పటాంచి ఆయన బాగా ఇది థర్డ్. ఏంటి అసలు రూరల్ ఎమ్మెల్యేలో మీకు అంతగా నచ్చిన అంశం ఏంటి?
ఏం లేదు సార్, మనం పోయి ఏదన్నా కావాలని అడిగితే దానికి సమాధానం వెంటనే దాన్ని పిలిచి దాన్ని చెప్తాడు. చెప్తారు. చాలు మనకు. ఆ తర్వాత వాళ్ళ చేయకపోతే అది ఆయన తప్పు కాదు కదా, మన ముందరనే మనం వాళ్ళు మాట్లాడి చేపించేది. ఏ టైంలో ఏ నిమిషంలో మనం పడిచినా కూడా అప్పటికప్పుడే వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు మాత్రం వస్తారు కానీ చేస్తూ ఉంటారు. కానీ రోజు మాత్రం ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అపార్ట్మెంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఖాళీ స్థలాల్లో ఈ చీటాకి పిల్లకాయలు వీళ్ళంతా వచ్చి భయంకరంగా న్యూసెస్, అమ్మాయిలని వాళ్ళని తీసుకొచ్చి ఆడ విధంగా టార్చర్ పెట్టడం. అది దాని వరకు చర్యలు తీసుకోవాలి. ఏమంటే మాకు ఇల్లు వచ్చింది అని చెప్తారు సార్. మనం అడిగామనుకో మాకు ఇల్లు వచ్చింది అంటారు. వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ ఏమి ఉండవు. అట్లా చాలామంది వచ్చిపోతుంటారు. నిజమైన ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు అనేది తెలియటం లేదు సార్. అది ఇన్ఛార్జీలు కానీ కొంచెం చూసి వాళ్ళను పంపిస్తే బాగుంటుంది సార్. చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. మనకేమంటే ఇబ్బంది ఏమంటే మనకు ఆసుపత్రి కావాలా ముఖ్యం. ఇక్కడ పోలీస్ స్టేషన్ 2 కావాలి, మస్జిద్ కావాలా సార్ మాకు. ఇంకేం అవసరం లేదు. నీళ్లు గిళ్ళు బాగానే ఉంది, బాగుంది సార్. బోరింగ్లు కూడా వేసారు, బోరింగ్లు కూడా వాడుతున్నాం మేము నీళ్లు. డ్రైనేజీ ఫెసిలిటీ ఎట్లుంది? బాగుంది, మంచి డ్రైనేజ్ ఉంది ఇక్కడ, బాగుంది, ఏం ఇబ్బంది లేదు. అంతకుముందు ఇబ్బంది ఉండింది, వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఏమంటే చేసి పెట్టినారు. ఇప్పుడు బాగానే ఉంది సార్, వరకు సూపర్, బాగుంది సార్. మనకేమన్నా ఉన్నా కానీ మన కృష్ణ అన్న కార్పొరేటరు, మన మస్తానాయుడు అన్న ఏమన్నా దగ్గరున్నా, ఏం ప్రాబ్లం ఉన్నా దగ్గరుండి ఏం అవసరం వచ్చినా కానీ వచ్చి అప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్నారు. ఇబ్బంది లేదు. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు తాగుబోతులు వచ్చారు ఏమైనా చేస్తున్నారు, అప్పుడు కూడా సమాధానం సీఏకి ఫోన్ చేయడం కానీ వాళ్ళు రావడం కానీ అప్పటికప్పుడే వచ్చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మీ సమస్య ఏందని చెప్పి అంతా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం ఇబ్బందిలే, ఏం ఇబ్బంది జరిగినా చూసుకుంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఏం ఇబ్బందిలే. స్కూలు, ఒక మసీదు, అది కూడా ఒకరో ఇది చేస్తే ఫుల్ హ్యాపీ, ఇంకా హ్యాపీ, ఆయనకి పుణ్యం ఉంటుంది. ప్రార్థన మందిరాలు కావాలి ఇక్కడ. అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, అతని ప్రార్థన వల్ల ఆయన ఏదో దయచేసి అందరికి ఉన్నోళ్ళకి ఇచ్చేసే అక్క నలుగురు ఉంటా ఉన్నాయి. వాళ్ళ ఇష్టానికి ఎవరెవరో రావడం తాగడం అలా జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి. లేని వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళు వచ్చి ఉంటారు. లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇల్లు లేని వారు చెట్ల కింద పడుకొని గుళ్ళ దగ్గర చర్చిల దగ్గర. ఒక్క అనౌన్స్మెంట్ కోటంరెడ్డి సార్ ఇస్తే సార్ లేని వాళ్ళకి ఇచ్చేయండి చూసి అని, ఆ ఎంక్వైరీ ఒక్కటి పెట్టించండి అంతే. ఇంకా మాకేమొద్దు, ఇప్పటికైతే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. చాలా మందిని ఇక్కడ అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అక్సేర్పాడు దగ్గర ఉండేటువంటి టిట్కో గృహాల దగ్గర అందరినీ కూడా అడగడం జరిగింది. ఆల్మోస్ట్ మౌలిక సదుపాయాలు అంటే తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నీ చాలా బాగున్నాయి. కేవలం ఒక టెంపుల్ లాంటి ఇది ఉంటే బాగుంటుందని చెప్పి కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే రేషన్ స్టోర్ ఏదైతే ఉందో స్టోర్ ఒకటి ఏర్పాటు చేస్తే తమకు బాగుంటుంది అని అందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఒక చోట మాత్రం లిఫ్ట్ గుంటలో చెత్త పేరుకుపోయింది, అది తీస్తే బాగుంటుందని స్థానికులు చెప్పడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే మౌలిక సదుపాయాలు మాత్రం చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. తమ ఎమ్మెల్యే నిరంతరం ఆయన కావచ్చు, ఆయనతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కావచ్చు, అందరూ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే 24 గంటలు విద్యుత్ అయితే అద్భుతంగా ఉంది, కరెంటు ఫెసిలిటీ కంటిన్యూ ఉంటుంది. దీని వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో మౌలిక వస్తువుల కల్పనలో మాత్రం చాలా సూపర్గా ఉంది, నంబర్ 1గా ఉందని చెప్పారు. కొంతమంది రాత్రిపూట మాత్రం బయట నుంచి అసాంఘిక శక్తులు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది. పోలీస్ పికెట్ లాంటిది ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పన వరకు సూపరు. మా ఎమ్మెల్యే స్థానికంగా ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో ఆయన నంబర్ 1. అందుకే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆయన నంబర్ 1 అయ్యారని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మరో ఏరియాలో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా?
వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.